హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజైతే బచ్చల కూర ఆకుతోని ఇలా బజ్జీలు చేశారంటే క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. బచ్చల కూరతోనే కూరే కాదు, ఇలా బజ్జీలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బచ్చల కూర ఆకులను ఇలా కొంచెం తొడిమెతోని ఆకులని తీసుకున్నాను. ఇవి శుభ్రంగా 2-3 సార్లు కడిగి తడి లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి క్రిస్పీగా రావడం కోసం, అలాగే ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడంత వంట సోడా వేయండి. ఎక్కువగా వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. శనగపిండి కదా, వాము వేసుకుంటే మంచిగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ అనేది చూసుకొని ఇలా కొద్దిగా కలుపుకుంటూ మిర్చి బజ్జీకి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా వాటర్ని ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది ఇలా మీడియంగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని, ఇప్పుడు ఒక బచ్చల కూర ఆకుని తీసుకొని పిండిలో ఇలా డిప్ చేసుకొని ఆకుకి పిండి కోటింగ్ ఇలా బాగా పట్టేలా పట్టించుకొని మెల్లగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మెల్లగా మిగతా ఆకులను కూడా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఒకవేళ ఆకుకి పిండి కోటింగ్ సరిగా పట్టకపోతే మరో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని అప్పుడు బచ్చలాకుని పిండిలో డిప్ చేసుకొని వేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చేలాగా 2 వైపులు ఇలా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఆకులను కూడా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని మంచి కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.